ప్రస్తుతం వెనక బోలెడంత కష్టం ఉంటుంది. ఇవాళ బంగారం సింగారించుకునేటటువంటి మహిళకి అది తీసే క్రమంలో ఎన్నో జీవితాలు ముడిపడి ఉంటాయి, ప్రాణాలతో ముడిపడి ఉంటాయి, ప్రాణాలే కోల్పోతుంటారు అనేది ఎంతమందికి తెలుసు? తెలీదు, పట్టించుకోరు కూడా. నేను డబ్బులు ఇస్తున్నాను కొనుక్కుంటున్నానని అనుకుంటారు. ఇంకోటి అవన్నీ వాటి వెనకాల ఉన్న విలువ తెలిస్తే కష్టం కూడా. ఇప్పుడు ప్రస్తుతం తాజాగా బంగారు గనులకి సంబంధించి 100 మంది ఆ గనులలో తింటే బయటికి వెళ్ళలేం, ఎందుకంటే ఇంత దాంట్లో సన్నగా ఉండేవాడు వెళ్తాడు, ఆ లోపల 3 రోజులు 4 రోజులు ఉండేటటువంటి పరిస్థితి. తాజాగా చూస్తే బంగారు గనులు దక్షిణాఫ్రికాలో చిక్కుకున్న సుమారు 100 మంది కార్మికులు మృతి చెందారు. నెలల తరబడి అక్రమంగా బంగారం మైనింగ్ చేస్తూ వచ్చారు. అంటే మామూలుగా ఆల్రెడీ బంగారం తవ్వకాలు తీసిన తర్వాత వాటిని ఆపేస్తారు, ఇంకా చివరిలో కొంచెమే ఉన్నటువంటి సందర్భం. లోపలికి డీప్గా వెళ్ళాలంటే కష్టం. అట్లాంటి చోట్లకి వ్యాపారస్తులు, ఈ స్మగ్లర్లు అక్రమంగా పంపిస్తుంటారు. అలా పంపించిన వాళ్ళ తవ్వకంతో అక్కడ ఎవరికి కనపడకుండా ఉండేటటువంటి క్రమంలో ఉండటం. ఈలోపు దక్షిణాఫ్రికా ప్రభుత్వం దాని మీద సీరియస్ అయ్యి ఆ చుట్టూతా పోలీసులు పెట్టేటప్పటికి వాళ్ళు బయటికి రాలేకపోయారు, వస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. దాంతో లోపలే 100 మంది ప్రాణాలు కోల్పోయారు, ఆకలి డీహైడ్రేషన్ కారణంగా చనిపోయారన్నటువంటి అంశాన్ని ధృవీకరిస్తున్నారు.